మీ ఫోన్లే పడుతున్నాయి వెనకరండి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకో సెట్ ఈ నెల 25వ తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాం. మేడం గారు తెలుసు ఇంకా డమ్మీ అభ్యర్థిగా మీతో కలిసి పనిచేస్తాను. నేనే ఆయనతో కలిసి పనిచేస్తా. మీకన్నా అభ్యంతరమా? ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మా మధ్య ఎటువంటి విభేదాలు, నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను. భరత్ కూడా ఉన్నారు కదా ఇక్కడ. మీ ప్రత్యర్థి నేనే ఎమ్మెల్యే ఫీల్ అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా. ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది 20 మంది 50 మంది పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గెలుస్తాం అనుకుంటారు, లేకపోతే అందరూ పోటీ చేయరు కదా, ఒకళ్ళే కదా. ఎలక్షన్ ముందు దొంగ పట్టాలు వేస్తున్నారు, అవి తీసుకోవద్దని ఎక్కడ జరగలేదు. ఇదంతా కూడా పచ్చ మీడియాను వీళ్ళ గొడవ. ఎట్లా ఉంటుందంటే బ్రహ్మలింగం చెరువుకి రిజర్వాయర్ కింద శాంక్షన్ చేయించి, నేను డబ్బులు శాంక్షన్ చేయించి 90% పని అయిపోయింది. వీరపనేనిగూడెం స్థానికులు ఎవరో దాని మీద కోర్టుకు వెళ్ళటం మూలాన కొంతకాలం ఆగింది. అంతే తప్పితే రిజర్వాయర్ పనులు కానీ 90% అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెబుతారు, ఆ చెరువు తెలియదు, రిజర్వాయర్ తెలియదు, దానికి ఎవరు డబ్బులు శాంక్షన్ చేయించారో తెలియదు, మేము చేపిస్తామని చెబుతారు కొత్తగా. అంటే ఇదివరకు ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు, రేపు ఎల్లుండో ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే ముందు రోజు ధర్నాకు కూర్చునేవాళ్ళు కొంతమంది, కొన్ని పార్టీల వాళ్ళు. అట్లా ఈ మధ్య కొంతమంది ఏంటంటే అయిపోయే పని మేము చేస్తామని చెబుతారు. మేము చేసిన పని ఫైనల్ స్టేజ్లో ఉండగా మేము చేస్తామని చెబుతారు. ఇదివరకులో లాగా ఇళ్ల పట్టాలు ఎంఆర్ఓ గారులు కానీ లేకపోతే స్థానికంగా కానీ ఇచ్చేవి కాదు. అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తూ ఉంది. ఇదివరకులాగా ఇచ్చినటువంటి ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పట్టాలు కానీ కాదు. అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో ఉండి వాటికి ఆధార్ నంబరు, కేఆర్ఐ నంబరు, అట్లాగే లేఅవుట్ నెంబరు అన్నీ కూడా ఎంటర్ చేసి వచ్చేవి. కాబట్టి అట్లా జరగటానికి అసలు ప్రసక్తి లేదు. గన్నవరం బాపులపాడు మండలాల్లో 12,600 ఇళ్ల పట్టాలు అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ రావటం మూలాన వాళ్ళు ఇవ్వలేకపోయారు. అధికారుల దగ్గర ఉన్నాయి, ఎన్నికల తర్వాత వాళ్ళు ఇస్తారు. గతంలో వంశీ గారికి మాకు విభేదాలు ఉన్నాయనేది ఏదో ఒక పార్టీలో ఉన్నాక రకరకాల అభిప్రాయాలతో నాయకులు రకరకాలుగా ఉండడం మాట వాస్తవమే. అని ఇప్పుడు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వై నాట్ 175 అనే నినాదంతో ఏ నియోజకవర్గంలో అయినా మాకు అభివృద్ధి మా కంటికి కనపడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 25 పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు తెలుపుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనే కోరుకుంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది పూర్తిగా అవాస్తవము. దుత్తా రామచంద్రరావు గారి గురించి నేను చెప్పేంతటోని కాదు, కానీ ఆయన నైజం ఏంటి, ఆయన పద్ధతులు ఏంటి, ఆయన సిస్టమ్ ఏంటి అనేది ఈ ప్రాంత ప్రజలు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇది పూర్తి అవాస్తవం. అటువంటి దుష్ప్రచారాన్ని మీ మీడియా సోదరుల ద్వారా నేను తెలియపరుస్తున్నా. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. రేపు ఖచ్చితంగా కూడా మనం గెలవబోతున్నాం. గతంలో తమరు కూడా వంశీ గారితో పనిచేయని చెప్పారు కదా సార్. నేను ఏ రోజు చెప్పలేదు. మీరు ఎప్పుడన్నా మీరు ఏ క్లిప్పింగ్స్ కానీ ఏ రికార్డు కావాలని చూడండి. ఏదో మా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఏదో మాటకు ఏదో జరిగింది తప్పితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయనని ఎక్కడ చెప్పలేదే. అది మా ఇంట్లో పార్టీ అని డాక్టర్ గారు ఎన్నో సందర్భాలలో మీడియా సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. డాక్టర్ గారు వంశీ గారితో కలిసి అన్నారు కదా. వంశీ గారితో కలిసి చేయనన్నా కానీ పార్టీకి చేయనని చెప్పలేదే. అట్లా అని ఏమన్నా డాక్టర్ గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీయో కమ్యూనిస్టో జనసేననో లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా వెళ్ళి సభ్యత్వం తీసుకొని ప్రచారం చేస్తున్నారు లేదు కదా. మన కూడా ముఖ్యమంత్రి గారిని బస్ యాత్రలో భాగంగా కేసరపల్లిలో హాల్టింగ్లో ఉన్నప్పుడు వచ్చి కలిసి వెళ్ళారు. కొంచెం ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి, తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ప్లేస్లో మేము భర్తీ చేస్తున్నాం. మేము అందరం ఆ ఇంట్లో వాళ్ళమే కదా. ఇప్పుడు ఆయనకు నచ్చింది మేము ఎందుకు చేస్తాము? మా ఇంటికి పెద్ద అయినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత మా మీద కూడా ఉంటుంది కదా. Please subscribe dot news.